సార్, ఇదిగోటి మీ స్క్రిప్ట్. సంవత్సరం పాటు తనకు అసిస్టెంట్గా ఉన్నావు. నీకు ఈ విషయం కూడా తెలియలేదా? నా ఫ్రెండ్కి స్క్రిప్ట్ అవసరం లేదు అని. సారీ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకు వస్తుంది కార్తీక్. ఈయన 26 వయసులోనే చాలా పేరుని సంపాదించుకున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. ఈమె సరిగ్గానే చెప్పింది. నేను చిన్న వయసులోనే చాలా పెద్ద పేరు సంపాదించాను. దాంతోపాటు ఎక్కువ డబ్బులు కూడా సంపాదించాను. దిష్టి పెట్టకండి, కొంచెం మాకు ఇవ్వండి. చూద్దాం. ఈ 0 ఇంకా 1 నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చిందో, ఐ మీన్ ప్రోగ్రామింగ్ కోడ్. అప్పటి నుంచి నేను నా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. నాకు నేను కూడా దూరం అయిపోయాను. టెక్నాలజీకి, ఇంటర్నెట్కి వేరే ప్రపంచం ఉంది. ప్రపంచాన్ని నడిపించడానికి 1 కాదు 2 కాదు ఎన్నో రూల్స్ కావాల్సి వచ్చాయి. అలాగే ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రపంచాన్ని నడిపించడానికి కూడా ఎన్నో రూల్స్ కావాల్సి వచ్చాయి. ఐ నో ఇదంతా వినడానికి ఇంప్రెసివ్గానే ఉంటుంది, బట్ లైఫ్లో గెలవాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. నేను చెప్పేదాన్ని కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా గెలవచ్చు. గెలవాలనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు కసిగా మీ ప్యాషన్ వైపు నడవండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా. కార్తిక్, I'm your biggest fan. థ్యాంక్ యూ సో మచ్. గోలు, ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళవా? అమ్మా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. రోజూ చేసే డ్రామా ఇదే. స్కూల్కి వెళ్ళాలంటే కడుపు నొప్పి. త్వరగా రెడీ అవ్వు. అమ్మా, గోలు మొహం పాడైంది. గోలు డోలు గోలు. సారీ మ్యామ్, నేను కావాలని మిమ్మల్ని నెట్టలేదు. ఏంటిదంతా? నీకు బాగా రాను పొగరు ఎక్కువైపోతుంది. మూర్ఖత్వం కూడా పెరుగుతోంది. ఈ రోజే నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. పద, నువ్వు ప్రిన్సిపల్ రూమ్కి పద. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. గోలు మా స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. చదువు కూడా బాగా చదువుతాడు. కానీ ఇప్పుడు రోజురోజుకి వీడి చదువు తగ్గిపోతూ వస్తుంది. వాడేం చేశాడు మీరే చూడండి. ఐ హోప్ మీ ఇంట్లో సమస్య ఏమీ లేదు కదా? అలాంటిదేమీ లేదు, అంతా బాగానే ఉంది. సరే, వీడిని మీరు బాగా చూసుకోండి. చదువులో గమనం పెట్టమనండి. అంకిత్, నేను చెప్పాను కదా పని అయిపోతుంది. సరే విను, నేను ఇప్పుడు ఒక క్లయింట్తో ఉన్నాను, నీతో మళ్ళీ మాట్లాడతాను. అరే ఆగు, నేను చెప్పేది విను. ఐఎమ్ సారీ ఎందుకు? అయినా నిన్ను మీకెవరు? నా మనసుకి ప్రశాంతత నువ్వే. నువ్వు లేకపోతే నేను లేను. షటప్. వెళ్ళు పట్టుకో. స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలు పట్టుకుంటున్నావుగా. కార్తిక్, అయ్యో. అరే కౌగిలించుకుంది నేనా? తను ఎలా కౌగిలించుకుందో నువ్వే చూసావు కదా. హలో మేడం, 10 రోజుల్లో మన పెళ్ళుంది. ముఖం ఇలా పెట్టుకుని మండపం మీద కూర్చుంటే అస్సలు బాగోవు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అంకిత్, రెడీ అవుతున్నా, 5 నిమిషాల్లో బయలుదేరుతాను. సరే. అరే ఎవరి టైంలో నువ్వు ఎక్కువ షాపింగ్ చేసినట్టు అనిపించడం లేదు? ఇది నా పెళ్ళి, ఏ లోటు ఉండకూడదు. వావ్, ఇది కూడా కొన్నావా? ఒక నిమిషం ఉండు, కార్తీక్ ఎక్కడున్నాడో ఒకసారి అడుగుతాను. సూపర్. అరే చూడు, డోర్ ఓపెన్ చేసే ఉంది. తెరుచుందా? నడు, లోపలికి నడు. రా. తలుపులు తీసేసి ఎక్కడికి వెళ్ళాడు? కార్తీక్. బాడీని కిందకు దించు, ఇల్లు మొత్తం గాలించు. రైట్ సార్.
సార్ 25-26 ఏళ్ల టెక్కీ సార్ కార్తిక్. యూట్యూబ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. పర్సనల్ డెవలప్మెంట్, సక్సెస్ ఇన్ లైఫ్ వీటి గురించి వీడియోస్ చేస్తుంటాడు. బాడీ మీద స్ట్రగుల్ అయిన ఆనవాళ్ళు ఏమీ లేవు. అవును సార్, రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇతను ఎవరితోనూ స్ట్రగుల్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. సార్ ఇతని ఫియాన్సీ ఇక్కడికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్లోనే ఉందంట. రాజీవ్, సార్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఇతను నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా అనేది తెలుసుకోండి. సార్ అంకిత, తలుపులో చూస్తుంటే ఫోర్స్ ఎంట్రీలా అనిపించడం లేదు. సార్ ఆ, సార్ ఆయన రూమ్ లో యాంటీ డిప్రెషన్స్ ఇంకా కొన్ని మెడిసిన్ దొరికాయి సార్. బాడీని ముందుగా చూసింది ఎవరు? సార్ కార్తిక్ ఫియాన్సీ సార్ మెహక్. తర్వాత ఎవరం వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది. చూడండి, మీ పరిస్థితి ఏమిటో నాకు అర్థమవుతోంది, కానీ మేము మా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కార్తిక్ ఎవరితోనైనా విరోధం ఉందా? నాకు తెలియదు సార్. నేను 2 రోజులకి దుబాయ్కి వెళ్ళాను. పెళ్లి కోసం షాపింగ్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఎలా జరిగింది? అతనికి ఎవరితోనైనా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ప్రాబ్లం ఉందా? నో సార్, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ వీక్ మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. నిజంగా తను అంత సంతోషంగా ఉంటే ఈ యాంగ్జైటీ అండ్ యాంటీ డిప్రెషన్ పిల్స్ ఎందుకు వేసుకుంటున్నారు? తను టెన్షన్లో ఉన్నాడు సార్. కార్తీక్ ఒక యాప్ డెవలప్ చేశాడు. దాని లాంచ్ కోసం మార్కెట్ నుంచి 5 కోట్ల అప్పు తీసుకున్నాడు. యాప్ లాంచ్ కొంచెం డిలే అవుతూ వస్తుంది. దానికోసమే చాలా టెన్షన్గా ఉన్నాడు. సార్ నేను డబ్బులకి ఏర్పాటు చేసేస్తాను. సార్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని నేను చెప్తున్నాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఎస్ సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమైంది కార్తీక్? నాకు చాలా డబ్బు అవసరం ఉంది. ఈ యాప్ డిలే అవడం వల్ల నా లైఫే ప్రాబ్లంలో పడింది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఎంత డబ్బు కావాలంటే నేను మా నాన్న అడుగుతాను. నా సంతోషం కోసం మా నాన్న ఇది కూడా చేయలేదంటావా? డబ్బులు వచ్చాక ఆయనకు తిరిగి ఇచ్చేద్దాం. నేను మేనేజ్ చేసుకుంటాను. లోన్ ఎక్కడ తీసుకున్నారు? నాకు తెలీదు. వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? తన అమ్మ నాన్న శాంతినగర్లో ఉంటున్నారు. ఫోరెన్సిక్ టీమ్ని పిలిపించండి, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సార్ గోలు, ఏంటిది? మ్యాథ్స్ అంతా తప్పుగా చేస్తున్నావు. నువ్వెంత బాగా చదివేవాడివి, ఇప్పుడు ఏమైంది నీకు? ఏం చేశాడు వాడు? చిన్నపిల్లడు కదా, చెప్పు. చిన్నపిల్లల్ని మనం తిట్టామంటే వాళ్ళు అస్సలు చదవకుండానే పోతారు. వాడికి కొంచెం ప్రేమతో చెప్పు. అది కాదు, వాడిని ఎవరన్నా స్కూల్లో బాధ పెడుతున్నారా ఏంటో. అవును కదా నాన్న? అది కాదురా, స్కూల్లో నేను ఎవరన్నా కష్టపెడుతున్నారా చెప్పు. అలా నిన్నెవరైనా ఏదైనా బెదిరించారంటే నాతో చెప్పు. నేను నీ బాబాయ్ కదా, నీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు నాకు చెప్పొచ్చు. ఇక మీద నేను ఇక్కడే ఉంటాను. పద, మనం ఆడుకుందాం. పట్టుకో. అన్నయ్య, త్వరగా క్రికెట్ ఆడటానికి కిందికి రా. వస్తున్నా. త్వరగా బాలివ్వు, త్వరగా. నకుల్, రేయ్ వెధవా, నీకు సిగ్గుగా లేదు? నీకన్నా చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటావా? నేను ప్రతిరోజు దేని గురించి ఆలోచిస్తానో నీకు తెలుసా? నేను సుబేదర్గా ఉండిపోయాను. నిన్ను బాగా చదివించి ఆర్మీ ఆఫీసర్ని చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఆవారగాళ్ళ తిరుగుతున్నావు. నాన్నా, నకులన్న రోజంతా చదువుతూనే ఉంటాడు. కొద్దిసేపు కింద ఆడుకోవడానికి వచ్చాడు. మీరు ఈ రోడ్డు మీద అందరి ముందు అంత గట్టిగా అరుస్తున్నారు. ఇదేం బాలేదు. రేయ్, నేను మీ నాన్నని రా, లేదంటే లాగి ఒక్కటిచ్చుండేవాణ్ణి. చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉన్నారు కదా, కాబట్టి మీరు ఎంత కొట్టినా నాకేం భయం అనేది ఉండదు.
అసలు నాకు తెలియదు. అంటే అంటే 4 సంవత్సరాలుగా కార్తీక్ మా దగ్గర నుంచి దూరంగా ఉంటున్నాడు. యాక్చువల్గా మీ ఇంటికి కార్తీక్ ఇంటికి దాదాపు 2 కిలోమీటర్లే కదా. అలాంటిది మీ నుంచి దూరంగా ఉన్నాడా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలీదు. వాడు రాత్రంతా కూర్చొని పని చేసుకుంటూ ఉండేవాడు. వాడి వల్ల మేము కష్టపడుతున్నామని వాడు అనుకుంటున్నాడు. అందువల్ల దూరంగా వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎన్ని నెలలుగా ఈ అమ్మను చూడ్డానికి కూడా వాడు రాలేదు. కానీ వచ్చే వారం కార్తీక్ పెళ్ళి కదా. సార్, ఆ అమ్మాయికి మేమంటే అస్సలు నచ్చదు సార్. నేను నా చేతులతోనే తింటాను. సరేనండి. ఇదెవరు ఆర్డర్ చేశారు? మాకొద్దండి. ఇది నేనే ఆర్డర్ చేశాను బేబీ. నీకు ఇది ఇష్టమే కదా? నువ్వు మందు తాగుతావా? అవును, అయితే ఏంటి? ఇప్పుడు అందరూ తాగుతున్నారుగా. వద్దండి, మాకు అది వద్దు. తీసుకెళ్ళండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ కార్తిక్? ఏంటి ఇదంతా? మీ అమ్మ నాన్న ముందు మంచిగా నటిస్తే నటించు. ప్లీజ్ డోంట్ చేంజ్ మీ. మీ అమ్మ నాన్నకి ఇలాంటి రెస్టారెంట్లో అన్నం తినాలని ఇంట్రెస్ట్ లేకపోతే ముందే చెప్పుండాల్సింది. చేతులతో ఎవరు తింటారు? చాలా అసహ్యంగా అనిపించింది. మెహత్ కొంచెం కొంచెంగా నా బిడ్డని నా నుంచి దూరం చేసింది. పాత విషయాలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు? అలాగే కార్తీక్ కూడా మమ్మల్ని మర్చిపోయాడు. ఇలా చూడు, అది నొక్కు నొక్కు, మళ్ళీ నొక్కు. అది మీరొచ్చిన తర్వాత తను పూర్తిగా మారిపోయాడు. మేం చాలా సంతోషంగా ఉన్నామన్నా. మేం బజార్కి వెళ్తున్నాం, త్వరగానే వచ్చేస్తాం. ఇది మనలో ఉండే సీక్రెట్. ఎవరికి ఏమీ చెప్పొద్దు, లేకపోతే అందరూ నిన్నే తిడతారు. సార్, కార్తీక్ పోస్ట్మార్టం రిపోర్ట్. అతను 2:30 నుంచి 4 గంటల మధ్య చనిపోయాడు. కరెక్ట్గా 4ంటికే మెహక్ మనకి ఇన్ఫార్మ్ చేసింది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం కార్తీక్ సూసైడ్ చేసుకోలేదు సార్. అతని బాడీ మీద గాయాల మచ్చలున్నాయి. కార్తీక్ ఇంటి వాల్ మీద ఒక సైన్ ఉంది, అది క్రాక్ అయిందా? ఇంతవరకు లేదు సార్. ఆ లెటర్స్కి అర్థమేంటో ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. అలాగే ఆ గోడ చాలా పాతది సార్. అందువల్ల ఎక్స్పర్ట్స్కి కొంచెం టైం పడుతుంది సార్. ఎనీథింగ్ ఎల్స్? సార్, నేను కార్తీక్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. తను చాలా మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళలో ఒకడు దినేష్ రావంత్. సార్, ఆ దినేష్ రావంత్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డబ్బులు బట్వాడా చేస్తూ ఉంటాడు. బహుశా కార్తీక్ అక్కడే లోన్ తీసుకుని ఉంటాడు. కావచ్చు సార్, కానీ తను పరారీలో ఉన్నాడు. అయితే వెతికి కనిపెట్టండి. సార్, ఇంకో విషయం సార్, నేను కార్తీక్తో పరిచయం ఉన్న వాళ్ళందరి లొకేషన్స్ చెక్ చేశాను సార్. కార్తీక్ పార్ట్నర్ అంకిత్ ఫోను 12:30 నుంచి 1 గంట వరకు కార్తీక్ ఇంటి దగ్గరలోనే యాక్టివ్గా ఉంది. ఇవి నీ కాల్ లొకేషన్ డీటెయిల్స్. కార్తీక్ చనిపోయేటప్పటికీ నువ్వు అక్కడే ఉన్నావా? లేదు సార్, నేను వాడి ఇంటికి వెళ్ళలేదు, ఇంటి బయట ఉన్నాను. ఆ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది సార్. అందుకే వాడికి ఆ రోజు అన్ని కాళ్ళు చేశాను. ఇన్ఫ్యాక్ట్ వాడిని పిక్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది డోర్ లాక్లా ఉంది. సో నేను వాడి మీటింగ్ బయలుదేరిపోయాడు అనుకున్నాను. వాడు డైరెక్ట్గా క్లయింట్ని కలవడానికి వెళ్ళిపోయాడు అనుకున్నాను సార్. రాజీవ్, ఆ క్లయింట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సార్, 12 గంటల సమయంలో అంకిత్ కార్తీక్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత కూడా కార్తీక్ ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బహుశా తను ఆ ఫోన్స్కి రెస్పాండ్ అవ్వలేదనుకుంటాను. కానీ సార్, అంకిత్ కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన సమయంలోనే కార్తీక్ చనిపోయి ఉంటాడేమో. మెహక్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తను కార్తీక్ ఇంటికి వెళ్ళేటప్పటికి కార్తీక్ ఇల్లు తెరిచే ఉంది. ఇక అంకిత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను అక్కడికి వెళ్లే సమయానికి డోర్ లాక్ చేసి ఉంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు. సమీర్, నువ్వు నా తమ్ముడు కాదు, ఫ్రెండ్వి.
నువ్వేమో నాకు నాన్న కంటే ఎక్కువ. అమ్మ తర్వాత నన్ను నువ్వే కదా చూసుకుంటున్నావు. నన్నెంతో బాగా సపోర్ట్ చేస్తావు, కానీ ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వాలి. అంటే నాకు గేమ్కి ఒక పార్ట్నర్ కావాలి. అప్పుడే నేను ఈ లెవెల్ని దాటగలను. లేదు లేదు, నేను ఈ గేమ్ అంతా ఆడను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సరే సరే కూర్చో. కార్తీక్ సూసైడ్ చేసుకోలేదు, అతన్ని మర్డర్ చేశారు. మర్డరా? ఆర్ యు షూర్ అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదా? ఎవరితే అయితే వాడికి విరోధం ఉందో వాళ్ళు వాడిని చంపుంటారని నాకు అనిపించట్లేదు. ఏరా, డబ్బుల విషయం ఏమైంది? నీకెన్ని రోజులుగా చెప్తున్నా, నీకు ఒక వారంగా నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య మీ నాన్న ఫోన్ తీయడం కూడా నువ్వు మర్చిపోయావు కదరా. నా దగ్గర డబ్బు లేదు, చెప్పాను కదా కొంచెం టైం కావాలని. ఇదే, ఇటువంటి పనులు చేయడానికి నీ దగ్గర డబ్బు ఉంది, కానీ మీ అమ్మా నాన్నకి ఇవ్వడానికి నీకు చేతులు రాలేదు. లేవు, నా దగ్గర డబ్బు లేవు. కార్తిక్ తన ఇంటెలిజెంట్తో, తన కష్టంతో చిన్న వయసులోనే చాలా సాధించాడు. వాడు రాత్రి పగలు చాలా కష్టపడేవాడు. చెప్పాలంటే నాతో ఉండటానికి కూడా టైం ఉండేది కాదు. కానీ వాడి పేరెంట్స్ సంతోషపడాల్సింది బదులుగా ఎప్పుడూ వాడి దగ్గర నుంచి డబ్బులు కావాలనేవారు. వాడి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నీ యూజ్ చేస్తూనే ఉండేవారు. కార్తీక్ ఇవన్నీ ఆపిన తర్వాత వాళ్ళ నాన్నకి వాడిపైన కోపం వచ్చింది. ఆ తర్వాత కార్తీక్ చాలా బాధగా, ఎప్పుడూ కోపంగానే ఉండేవాడు. కానీ కార్తిక్ పేరెంట్స్ తన గురించి వేరేలా చెప్తున్నారేంటి? మెహక్ ఏమో ఇంకోలా చెప్తోంది. తను కార్తీక్ వాళ్ళ ఫాదర్ని బ్లేమ్ చేస్తోంది. రాజీవ్, ఈ శ్రీకాంత్ వివరాలు కనుక్కో. సార్. అమ్మా, ఏమైంది? ఏమైంది చిన్న? భయపడ్డావా? నీకేం కాలేదు కదా? ఏదో కల వచ్చుంటుంది. ఏం పర్లేదు, నేను నీతో పాటే పడుకుంటా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? నేనున్నానుగా, నేను వీడితో పాటు పడుకుంటాను. సార్, నేను కార్తిక్ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేశాను. వాళ్ళు కార్తిక్ ఎవరితోనో గొడవ పడడం చూశానని చెప్తున్నారు. ఎవరితో? నిన్ను ఇలాగే వదిలిపెట్టామంటే మీ నాన్నని చూడకుండా నన్ను బయటికి తోసేస్తావరా? పెళ్లి చేసుకుంటున్నాడట. జైపూర్లో నీ డెస్టినేషన్ వెడ్డింగ్, రాజా మహారాజా మహల్లో. కానీ మీ అమ్మా నాన్నని రోడ్లో బిచ్చమెత్తుకున్నట్లు చేశావు. సార్, నేను కార్తిక్ లాయర్తో కూడా మాట్లాడాను. కార్తిక్ వాళ్ళ నాన్న మీద డబ్బు దోచుకున్నాడని కేసు పెట్టాడు సార్. సార్, ఇన్ఫాక్ట్ కార్తిక్ తన ఇన్సూరెన్స్ అలాగే ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా వాళ్ళ అమ్మని నామినీగా పెట్టాడు. తను ఇప్పుడు మార్చుకోవాలనుకున్నాడు. సార్, ఇంకో విషయం సార్, శ్రీకాంత్ గురించి ఇంకా చాలా విషయాలు తెలిసాయి సార్. కార్తిక్ నా కొడుకు సార్. డబ్బు కోసం మంచి తండ్రులు కూడా మారిపోవడం నేను చూశాను. ఇది నిజం కాదా? మీరే చెప్పండి. కార్తిక్ ప్రాపర్టీ లైఫ్ ఇన్సూరెన్స్కి నామినీ వాళ్ళ అమ్మగారు. దాన్ని మార్చి తన వైఫ్ పేరు రాసుకోవాలనుకున్నాడు. కానీ పెళ్లికి వారం రోజుల ముందే మర్డర్ జరిగింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు, మీ భార్యకే వస్తుంది కదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? కార్తిక్ నా కొడుకు. చాలా అప్పులున్నాయి కదా? అవునా? 50 లక్షల వరకు అప్పుంది. ఎంతోమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అందువల్ల మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీ అబ్బాయి ప్రాణాలు తీసేశారు. అలా నేనేం చేయలేదు సార్. అయితే ఇది నిజం కదా? మీరు కార్తిక్ షేర్స్ని మంచి ధరకి ఒకరికి అమ్మేయడం. సార్, వీటన్నిటి గురించి నాకేం తెలుసండి. అది అంకిత్ ఇంటికొచ్చాడు. ఈ షేర్స్ పెట్టుకొని మీరేం చేస్తారని అడిగాడు. అందువల్ల మంచి డబ్బులు ఇస్తానాడు, అందుకే నేను షేర్స్ ఇచ్చాను. సరే, మీరు వెళ్ళొచ్చు.
ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. ఇది లోడ్ అవ్వట్లేదన్నయ్య. అరే ట్రై చేయరా. నకుల్, అందులో ఏం చూస్తున్నావు? నువ్వు ఫెయిల్ అయ్యావురా, ఫెయిల్. నేను కనీసం సుబేదర్గా అయినా ఉన్నాను, నువ్వు ప్యూర్వి కూడా కాలేవరా. బాబు, బాబు, నకుల్, బాబు, నకుల్, నకుల్. సార్, ఇతను సునీల్, కార్తిక్ అసిస్టెంట్. మీతో ఏదో చెప్పాలంట. చెప్పు. సార్ అది కార్తిక్ సార్కి అతని పార్ట్నర్ అంకిత్ సార్తో పెద్ద గొడవైంది సార్. నువ్వేమంటున్నావు? నీకు పిచ్చి పట్టిందా? బానే ఉంది. నేను ఈ పార్ట్నర్షిప్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. వా, ఏం టైమింగ్ రా. విన్నావు నువ్వు? పార్ట్నర్షిప్ అయిపోయిందట. కరెక్ట్ టైం చూస్ చేసుకున్నావు కదా. మన యాప్ లాంచ్ అయ్యేటప్పుడు, కంపెనీ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు, ఇలాంటి టైంలో ఇవి ఆలోచిస్తున్నావు కదా. ఈ కంపెనీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కష్టం నీదైతే నా తెలివినిందులో యూజ్ చేశాను. నువ్వు మర్చిపోకు, ఈ కంపెనీలో నా డబ్బులు కూడా ఉన్నాయి, అర్థమైందా? డబ్బులతోటి ఏం పని అవుదు అంకేత్. ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ముందుగా ఒక మంచి ఐడియా ఉండాలి. అది నాది. నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ కంపెనీ బ్రాండింగ్, దీని డిక్టాకామ్ ఎప్పుడు మారదు. ఇంతకు ముందు ఇది నాదే, ఇకపైనా నాదే. సార్, ఏ బిజినెస్లో పార్ట్నర్స్కి గొడవ రాదో చెప్పండి. నాకు కూడా జరిగింది. డెక్టాకో అని అతిపెద్ద బ్రాండ్ సార్. నా కోపం వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ని క్లోజ్ చేయాలని అనుకున్నాను సార్. కానీ ఒకవేళ ఆ పార్ట్నర్షిప్ని క్లోజ్ చేస్తే డెక్టాకో అనే బ్రాండ్ని కూడా చేంజ్ అవుతుంది. అందువల్ల కార్తిక్ నన్ను కన్విన్స్ చేశాడు. ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు? చూడు, ఈ కంపెనీ మనిద్దరిదే. త్వరలోనే ఈ కంపెనీని ఎక్కడికి తీసుకెళ్తానో చూస్తూ ఉండు. బట్ కొంచెం ఓపిక పట్టు. ఐఎమ్ సారీ రా. నో, సారీ చెప్పాల్సింది నేను. అవును, చాలా పెద్ద కంపెనీ. కార్తిక్ కూడా చాలా ఎక్కువ లోన్ తీసుకున్నాడు తన యాప్ కోసం. ఆ యాప్ త్వరలో లాంచ్ అవబోతోంది కదా. అవును, 15 రోజుల తర్వాత. అంటే ఆ యాప్ లాంచ్ అయితే మీ కంపెనీ షేర్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతాయా? 50 times. అందువల్ల హడావిడిలో మీరు కార్తిక్ షేర్స్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి కొనుక్కున్నారు. అది బిజినెస్ డెసిషన్ సార్. కార్తిక్ వాళ్ళ అమ్మా నాన్నలకి తన డెసిషన్ గురించి అసలు ఏమీ తెలీదు. ఇంకా ఎవరో వచ్చి నా కంపెనీకి స్టాండ్ తీసుకోవడం అనేది నాకు అసలు ఇష్టం లేదు సార్. పరేవాడేలా నా పార్ట్నర్ అవుతాడు. అంటే ఇప్పుడు కార్తిక్ చనిపోవడం వల్ల అందరికంటే ఎక్కువ లాభం మీకే ఉంటుంది. ఎందుకంటే కార్తిక్ బ్రతికుంటే తన షేర్స్ని మీకు అమ్ముండేవాడే కాదు. తను మరణించిన తర్వాత ఈ మొత్తం కంపెనీ మీ సొంతమైంది. సార్, మీరు ఒక పోలీస్, అందుకని మీకు ఇష్టం వచ్చిన కహానీలు చెప్పలేరుగా. నేను నా మిత్రుడిని కోల్పోయాను. ముందు ఆ హంతకుని మీరు పట్టుకోండి, నన్ను కాదు. ఇక నాకు తెలిసినంత వరకు మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నా వెంట్రుక కూడా పీకలేరు. ముందు నాకు సంబంధించిన ఎవిడెన్స్ని వెతకండి, ఆ తర్వాత నాకు ఉరి శిక్షని వెయ్యండి. కార్తిక్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారో అందరి మీద ఒక కన్నేసించండి. ఈ అంకిత్తో పాటు మిగిలిన వారి హిస్టరీ కూడా కనిపెట్టావు. సార్, పాపం వాడు ఎంత కష్టపడ్డాడో కదా. అలా ఉండడం కంటే చనిపోవడమే బెటరు. పాపం వాడు ఎంత కష్టపడ్డాడో కదా. అలా ఉండడం కంటే చనిపోవడమే బెటరు. నాకు కార్తిక్ మధ్య జరిగిన గొడవ గురించి నువ్వే పోలీసులకు చెప్పావు కదా. లేదు సార్, అబద్ధం చెప్పకరా. ఆ రోజు ఆఫీస్లో గొడవ జరిగినప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. ఒకవేళ పోలీసు నన్ను కస్టడీలో పెడితే నా కొడక నువ్వు మిగిలవరా. సార్, ఒక కొత్త విషయం తెలిసింది. మెహక్ దగ్గర ఒక ఇంటర్నేషనల్ సిమ్ కార్డు ఉంది. దాని గురించి తను మనకి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. సార్, ఆ సిమ్ కార్డుని బట్టి మెహక్ ఆ రోజు కార్తిక్ ఇంటికి 4 గంటలకు కాదు 2:30కే చేరుకుంది. మేడం, నేను అప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీరు ఇంటర్నేషనల్ షాపింగ్ చేసి తిరిగి వచ్చినప్పుడు మీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యే ఉంది అంకిత్ ఇంటి బయట. ఆ తర్వాత ఆఫ్ అయిపోయింది.
ఇక 2 గంటల తరువాత మీ డొమెస్టిక్ నెంబర్ యాక్టివేట్ అయింది. ఆ నెంబర్ నుంచే మీరు మాకు కరెక్ట్గా 3ంటికి ఫోన్ చేశారు. అంటే దీని అర్థం 2:30కి మీ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ యాక్టివ్లో ఉండగా మీరు అంకిత్ ఇంటి దగ్గరే ఉన్నారు. అప్పుడే అతను మర్డర్ జరిగింది. అప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారో చెప్పగలరా? సార్, నేను ఎయిర్పోర్ట్ నుంచి కార్తీక్ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాను. కార్తీక్ సార్, నేను షాక్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు. 1 గంట వరకు నేను అక్కడే ఉన్నాను. నేను చాలా భయపడిపోయాను. అందువల్ల నేను అక్కడి నుంచి బయలుదేరాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. 1 గంట తర్వాత నా ఫ్రెండ్తో అక్కడికి వెళ్ళాను. ఖచ్చితంగా నిజమే చెప్తున్నారా? చూడండి, ఇంకా ప్రశ్నలతో మేము విసిగించదలుచుకోలేదు. కానీ మేము మీ కాల్ రికార్డ్స్ చూసాం. మీరు అంకిత్తో కొన్ని గంటల సేపు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే అతను కార్తీక్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండు అని చెప్తారు. అలాగే ఉంది సార్. నేను చెప్పానుగా మీరు ఇదే చెప్తారని. కానీ మేము కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేశాం. అప్పుడు మాకు తెలిసిన విషయం ఏమిటంటే, కాలేజీలో చదువుతున్నప్పుడే మీరు అంకిత్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఇన్ఫ్యాక్ట్ మీరు అప్పట్లో అతని గర్ల్ ఫ్రెండ్. సార్, మేమిద్దరం లవర్స్గా ఉండేవాళ్ళం. అది ఇప్పుడు కాదు. నేనే తనని కార్తీక్కి ఇంట్రో చేశాను. కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు డేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను వాళ్ళ మధ్య దూరాలనుకోలేదు. అయితే మరి మీరిద్దరూ హోటల్ రూమ్లో ఏం చేస్తున్నారు? రాజీవ్ సార్, అవును సార్, అంకిత్ నన్ను కలవడానికి పిలిచాడు. తర్వాత నా మీద చేయడం మొదలుపెట్టాడు. సార్, నేను తన మీద ఏం చెయ్యలేదు. తను అబద్ధం చెప్తోంది. ప్రయత్నాలని చేసింది తనే సార్, నేను కాదు. నేను మీకు ప్రూఫ్తో పాటు చెప్తాను. నువ్వు నన్ను హోటల్కి ఎందుకు పిలిచా? బయట కూడా కలిసి ఉండొచ్చుగా. మన ఇక్కడ మాట్లాడుకునేది అక్కడ మాట్లాడలేంగా. వెళ్దామా? అవును సార్, నేను వాడిని లాక్ చేశాను. నేను వాడిని కిస్ కూడా చేశాను. నాకు కార్తీక్కి పెళ్ళి అవబోతుంది సార్. కానీ నన్ను వాడు చీట్ చేశాడు. వాడు ఇంకొక అమ్మాయితో ఉన్నాడు. ఎవరితో అతనికి అఫైర్ ఉంది? ఎవరు? రియా అనే అమ్మాయి సార్. తన వల్లే మా ఇద్దరి మధ్య చాలా గొడవలయ్యాయి. ఆ కారణం వల్లే నేను అంకిత్తో పాటు హోటల్కి వెళ్ళాను. ఆ రియా అడ్రస్ ఉందా మీ దగ్గర? తెలీదు సార్. రాజీవ్ సార్, కార్తీక్ కాల్ డీటెయిల్స్ ద్వారా రియా నెంబర్, తన అడ్రస్ తెలుసుకో. సార్, ఓ హలో సార్, మీరు మాకు పంపిన సైన్ గురించి మాకు ఒక విషయం తెలిసి వచ్చింది సార్. కార్తీక్ వాల్ మీద ఉన్న సంతకమేనా? అదే లాంటి సైన్ 10 ఏళ్లకు ముందు ఒక కేసులో దొరికింది. ఆ అబ్బాయి పేరు నకుల్. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఆ అబ్బాయికి సంబంధించిన ఫొటోస్ పెడతాను మీకు. ఓకే, పంపిస్తా. 1 minute. ఇది ఆ సైనే. ఈ కుర్రాడా? సార్, నాకు తెలిసి ఈ కుర్రాడు 10 ఏళ్ల క్రితమే సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే వాడు అమ్మా నాన్నల్ని కలవాలి. పదండి. సకం మీ అబ్బాయి నకుల్ గురించి మేం కనుక్కోవాలి. ఇప్పుడేం మాట్లాడతారు? 10 ఏళ్ల క్రితమే నకుల్తో పాటు తన మాటలన్నీ మర్చిపోయావు. రాజీవ్ సార్, నకుల్ తన సూసైడ్ నోట్లో ఒక సంతకం పెట్టాడు. దీన్ని గుర్తుపట్టగలరా? లేదు సార్. పోలీసులు ఏం చెప్పారంటే ఏదో రాసుంటాడు అని. మీ చిన్నబ్బాయి ఎక్కడున్నాడు? తను కూడా ఇప్పుడు ప్రాణాలతో లేడు. సమీర్కి నకుల్ అంటే చాలా ఇష్టం. నకుల్ చనిపోయాక తను కూడా నీళ్ళల్లో దూకి చనిపోయాడు. తన వీడియోని ఎవరో నాకు పంపించారు.
సార్ విచిత్రంగా ఉంది. కార్తిక్ ఇంటి వాల్ మీద నకుల్ నోట్లోనూ ఒకే గుర్తు ఎలా ఉంటుంది? ఈలోగా మనం రియాని కలుద్దాం. మీకు కార్తీక్ ఎలా తెలుసు? మీరు గెలవాలంటే I'm your biggest fan. ఆయనే నా జీవితం, నా సర్వస్వం ఆయనే. మేమిద్దరం ఒకరినొకరం చాలా ప్రేమించుకున్నాం. ఆయనతో పాటే నా జీవితంలోని రంగులన్నీ పోయాయి. మీకు తను ఎప్పటి నుంచి పరిచయం? చాలా జన్మల నుంచి. స్పష్టంగా జవాబు చెప్పు. స్పష్టంగానే చెప్తున్నా. కృష్ణుడు మీరాబాయిలాగా నేను కూడా తన మీదున్న ప్రేమని మనసులో పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని. నాకు ఈ అమ్మాయి పిచ్చిదనిపిస్తోంది సార్. పిచ్చిది కాదు, పిచ్చి వాళ్ళని చేయాలని ప్రయత్నిస్తోంది. తన గురించి ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. హాయ్ దియా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు తెలీదు. లేడు, కానీ నా ఇలాంటి ఫొటోస్ చూస్తే ఖచ్చితంగా అయిపోతాడు. నువ్వు డ్రెస్లో లేని ఫోటోల్ని ఎవరికో ఎలా పంపిస్తున్నావు? అరే ఏంటి నువ్వు? ప్రేమ మనిషితో ఎలాంటి పనులైనా చేయిస్తుంది. ప్రేమ కోసం చెడ్డ పేరు వచ్చినా ప్రేమలోకంలో అది మంచి పేరే. మీ కాల్ రికార్డ్స్ లొకేషన్ని బట్టి కార్తీక్ మర్డర్ జరిగినప్పుడు మీరు ఆ ఏరియాలోనే ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు అప్పుడు? నేను తన్ని చూడటానికి వెళ్ళాను. చూడ్డానికి వెళ్ళావా, చంపడానికి వెళ్ళావా? కార్తీక్ విషయంలో ఎంతో అబ్జెస్డ్ కదా నువ్వు. ఎప్పుడైతే కార్తీక్ నిన్ను కాకుండా మెహక్ని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిందో వెంటనే నీ కోపాన్ని చూపించావు, అంతేగా? ఇంకా నీకున్న మూర్ఖత్వం వల్ల కార్తీక్ని నువ్వు మర్డర్ చేశావు. మీకేమైనా పిచ్చి పట్టిందా? నా సర్వస్వం ఆయనే. ఆయన చనిపోయాక నేను సూసైడ్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. అంకిత, నిజమేమిటో తెలిసేంతవరకు తన్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయండి. నిజంగా ఎలా ఉందో చెప్పు. ముందు నన్ను తిననివ్వు. ఈరోజు నేను ఖచ్చితంగా ఓడించేస్తా. నేనెప్పుడూ నీతో ఓడిపోతూనే ఉన్నాను కదా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ప్రాణం ఇచ్చేయమంటే నీకోసం నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. రియా, శ్రీకాంత్, మెహక్ ఇంకా అంకిత్, వీళ్ళ నలుగురికి కార్తీక్ని చంపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ నలుగురు కార్తీక్ మర్డర్ జరిగిన చోటే ఆ టైంలో వీళ్ళున్నారు. నకుల్కి కార్తీక్కి ఏదో కనెక్షన్ ఉందని అనిపిస్తోంది. సార్ కేవలం నకుల్తోనే కాదు, గోలు, దీపక్, రాహుల్తో కూడా. వీళ్ళెవరు? సార్ వీళ్ళందరూ వేరు పోలీస్ స్టేషన్స్ నుంచి ఒకే మార్క్తో కనెక్ట్ అయి ఉన్నారు. నకుల్లాగే గోకు కూడా సూసైడ్ చేసుకున్నాడు సార్. తన పోస్ట్ మార్టంని బట్టి వాళ్ళ మామయ్య అతన్ని రేప్ చేస్తూ ఉండేవాడు. సార్ దీపక్ వాళ్ళ నాన్నని చంపేసి ఆయన రక్తంతో గోడ మీద ఆ సైన్ని రాశాడు. దీపక్ ఏడి? సార్ అతను 6 ఏళ్లుగా కనపడడం లేదు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. సార్ రాహుల్ కూడా హత్య చేసే ముందు రక్తంతో గోడ మీద ఆ సైన్ చేశాడు. అతను ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నాకేమీ తెలీదు. నేను ఇంత పెద్ద పాపం ఎలా చేశాను? నేను రేఖని ప్రేమిస్తున్నాను. నేను నీకోసం నా ప్రాణం కూడా ఇస్తాను. నిజంగానే ప్రాణం ఇస్తావా? అయితే ఇచ్చేయి. నేనొక గేమ్ ఆడుతున్నాను. అందులో లాస్ట్ స్టేజ్ దాటడానికి ముందు మనకి చాలా ఇష్టమైన ఒకదాన్ని బలి ఇవ్వాల్సి ఉంటుంది. నాకు బాగా నచ్చిందంటే అది రేఖని. ఈ సైన్ని గుర్తుపట్టగలవా నువ్వు? ఇదేమిటో చెప్పగలవా?
ఇది ఆ గేమ్కి సంబంధించిన సైన్. లాస్ట్ స్టేజ్ దాటడానికి ముందు ఈ విధంగా మార్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఫోటో క్లిక్ చేసి ఆ తర్వాత దాన్ని షేర్ చేయాలి. ఏమిటా గేమ్? డేర్ డెవిల్. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే నకుల్ ఈ గోల్ ఈ గేమ్ పిచ్లో సూసైడ్ చేసుకున్నారు. ఇక దీపక్ అండ్ రాహుల్ ఇద్దరిది మర్డర్. రాజీవ్ ఈ డెడ్ డెవిల్ గేమ్ గురించి తెలుసుకో. అంతేకాకుండా కార్తీక్తో ఇంకా ఎవరెవరు కనెక్షన్ ఉన్నారో తెలుసుకో, ఈ గేమ్ ఆడిన వాళ్ళు. రైట్ సార్. సార్, ఇప్పుడు నాకు రాహుల్ గురించి పూర్తిగా అర్థమైంది. చూడండి సార్, ఇది మాస్కోడ్ సార్. ఇక్కడ డాలర్ సైన్ని దీంతో రీప్లేస్ చేశారు, పర్సంటేజ్ సైన్ని డీతో రీప్లేస్ చేశారు. సార్, కార్తిక్ మొబైల్లో ఈ గేమ్ ఉంది. ఒకవేళ కార్తీక్ ఈ గేమ్ ఆడడం వల్ల సూసైడ్ చేసుకున్నాడేమో. కావచ్చు సార్. అలాగే కార్తిక్ గ్రూప్లో కూడా వేరొకరి మొబైల్లో ఈ గేమ్ ఉంది. ఎవరి ఫోన్లో? నువ్వు నన్నెందుకు వదిలి వెళ్తున్నావు? ఇంకా కార్తీక్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాలేదు కదా. ఈ ఇంట్లో కార్తీక్ లేకుండానే ఉండలేను. నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను. నేను అక్కడికే వెళ్తున్నా. పదండి మేడం, మిమ్మల్ని దుబాయ్ కంటే మంచి ప్లేస్కి తీసుకువెళ్తాం. ఇప్పటికే చాలా ఎక్కువైంది నీ గేమ్. ఈ డేర్ డెవిల్ నీకు ఆ డెడ్ డెవిల్ గేమ్ కన్నా మనిషిని చంపడమే ముఖ్యం అయిపోయిందా? సార్, మీరేం మాట్లాడుతున్నారు? అంటే ఈ గేమ్ నీ ఫోన్లో లేదా? ఆ గేమ్ కార్తీకే డౌన్లోడ్ చేశాడు. అది చాలా బలవంతంగా. గేమ్ ఆడటం నచ్చదని వాడికి తెలుసు. కార్తీక్ ఎందుకు అలా చేస్తాడు? ఎందుకంటే ఆ గేమ్ క్రియేట్ చేసిందే కార్తీకే. వాడే దాని డెవలపర్ సార్. అవును సార్, కార్తీకే ఇవన్నీ చేసిస్తాడు. అరే, ఎందుకురా ఈ వేస్ట్ గేమ్లోని టైం వేస్ట్ చేస్తున్నావు? వేస్ట్ గేమ్సా? ఏ రోజైతే ఈ గేమ్ లాంచ్ అవుతుందో ఆ రోజు చాలా పెద్ద హిట్ అవుతుంది. వర్చువల్ లైఫ్లో మాత్రమే కాదు, నిజంగా కూడా అందరూ ఆడతారు. ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. తక్కువలో తక్కువ 1 కోటి రూపాయలు. ఇలా చూడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా మేనులకి అంత డబ్బు ఇవ్వడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? డబ్బుల్ని ఎవ్వరూ అడగరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్లేయర్ ఫైనల్ స్టేజ్ చేరుకోవడానికి ఒకటి తన ప్రాణం వదలాలి, లేదా ఎవరి ప్రాణమైనా తీయాలి. 6 ఏళ్ల ముందు ఈ గేమ్కి చాలా పాపులారిటీ దొరికింది. అలాగే ఈ గేమ్ వల్ల చాలామంది చనిపోయారు. అందువల్లే ఈ గేమ్ని లైఫ్ టైం బ్యాన్ చేశారు. సార్, ఒకవేళ కార్తిక్ మరణం వెనుక ఈ గేమే కారణమై ఉంటుందంటారా? ఒకటి కార్తిక్ సూసైడ్ చేసుకుని ఉండాలి, లేదంటే ఈ గేమ్ వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు కార్తిక్ని చంపేసి ఉంటారు సార్. కార్తిక్తో ఎంతమంది కనెక్షన్లో ఉన్నారో అందరూ ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరెవరు ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకున్నారో, ఎవరెవరు ఈ గేమ్ వల్ల నష్టపోయారో అందరి డేటా తీయి. అందరినీ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్, నాకు ఒకటి దొరికింది. సార్, ఏ అడ్మిన్ పేరుతో నకుల్ గేమ్ని అడ్మిట్ చేశాడో తను 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు సేమ్ అడ్మిన్ నుంచి సేమ్ మొబైల్కి సేమ్ ప్రొఫైల్కి ఎవరో లాగిన్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఏమిటో వెంటనే తెలుసుకోండి. దొంగతనంగా చూస్తావేంటి? మీ నాన్న దగ్గరగా వెళ్ళి చూడలేవా? సార్, అది నీ వరకు వచ్చి మేం చేరమనుకున్నావు కదా, కానీ నువ్వొక తప్పు చేశావు. నువ్వు నీ పాత పేరుతోనే గేమ్లో లాగిన్ అవడం మొదలుపెట్టావు, సమీర్ పేరుతో. ఆ సమీర్ 6 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంకో తప్పు, నువ్వు నీ మరణాన్ని ప్రూవ్ చేశావు. నీ ఒక్క ఐడెంటిటీ కూడా లేదు. కానీ నాకు నీ ఒంటరితనం అర్థమవుతోంది. నువ్వు ఇప్పుడు మీ నాన్నని కలవాలని, మాట్లాడాలని పాత ఇంటి లొకేషన్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటావు కదా. నీ ఫోన్ లొకేషన్ వల్లే మాకు ఇవన్నీ తెలిసాయి. నాన్నని నేను ప్రేమించలేదు సార్.
నేను దూరం నుండి చూస్తూ ఉంటాను. ఎందుకంటే నకుల్ అన్నయ్య నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు సార్. సార్ మా నకుల్ అన్నయ్య చాలా మంచోడు సార్. చదువులో కూడా చాలా బాగా చదివేవాడు. గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. కానీ నా తప్పు వల్ల తను ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఆ గేమ్ గురించి తనకి చెప్పింది నేనే సార్. బాగా గుర్తుపెట్టుకో. ఏ రోజైతే మా అన్నయ్య శవాన్ని చూశానో నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను ఎవరైతే ఈ గేమ్ను కనిపెట్టారో వాడి ప్రాణాలతో వదలకూడదు అని. ఆ తర్వాతే నేను నా మరణాన్ని ప్లాన్ చేశాను. ఐదేళ్ల వరకు అక్కడ ఇక్కడ తన్నులు తిన్నాను. ఎలాగోలా నా కంప్యూటర్ చదువుని పూర్తి చేశాను. అప్పుడే ఆ కార్తిక్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అయి కొన్ని రోజులు పనిచేశాను. 1 year వరకు తను నాకు అసిస్ట్ చేశాడు. కానీ ఒక్క అవకాశం కోసం నేను ఎదురు చూశాను. ఎప్పుడైతే ఆ అవకాశం దొరికిందో నేను అరే ఈ టైంలో ఎవర్రా? నువ్వా? సార్ మీటింగ్ వెళ్ళడానికి ముందు మీకు ఒక ప్రాజెక్ట్ చూపించాలనుకున్నాను. కానీ సునీల్, నేను త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది. సార్ 5 నిమిషాలు చాలు సార్, ప్లీజ్ సార్. సరే రా. సూపర్, అమేజింగ్ రా. థ్యాంక్ యూ సార్. జ్యూస్ తాగుతావా? ఎస్ సార్, తాగుతాను. ఈ యాప్ రెవల్యూషనరీగా ఉంటుంది, ప్రజల లైఫ్ని మార్చేస్తుంది. నీ డేర్ డెవిల్ ప్రజల లైఫ్ని మార్చినట్టుగానా? ఈ లోకంలో నేను బాగా ప్రేమించింది మా అన్నయ్యనే సార్. కానీ ఆ కార్తిక్ గాడు నా నుండి నా అన్నయ్యని దూరం చేశాడు. మీ బ్రదర్కి జరిగింది అన్యాయమే, కానీ నువ్వు చేసింది కూడా న్యాయం కాదు. నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఒక గేమ్ కోసం జనం ఇంత పిచ్చివాళ్ళు అయిపోతారా? రాజు, మనం లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో ఉంటాం. సో ఈ గేమ్ ఆడి మనం ఈ రియల్ వరల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాం. కానీ ఇది ఎప్పుడు మనకు ఒక వ్యసనంగా మారుతుందో తెలీదు. యాక్చువల్గా ఈ గేమ్ మనలో అడ్రినలిన్ రష్ ఇస్తుంది, ఇంచుమించు డ్రగ్స్లా. ఎప్పుడైతే మనకి ఈ గేమ్లో లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో మనం గెలవాలనే మత్తులో పడి ఎంతవరకైనా వెళ్ళిపోతాం. గేమ్ ఆడడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ మన లిమిట్స్ తెలుసుకుని ఆడడం ఎంతో ముఖ్యం.